యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లేవియ కాండం 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలో, ఈ వచనంలో మనం గమనిస్తే 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అనేటువంటి తలంపు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ. దేవుని బిడ్డలారా, దేవునికి మోషేకున్నటువంటి ఆ సంబంధం, సహవాసం ఎలాంటిది అనేటువంటిది మనం లేఖనాన్ని బట్టి ఎరిగినటువంటి వారు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వారు. అంత మాత్రమే కాదు, కానీ మన పితరులైనటువంటి వారికి మరి 10 ఆజ్ఞలు తీసుకురావటానికి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు మోషే మరి దేవుని యొక్క సన్నిధి అనుభవించినటువంటి వారు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చేవారు. ఎవరికి దొరుకుతుంది ఇంతటి గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం మోషే అంటే? మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకోవటమే కాదు, కానీ ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగానే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేటువంటి వారు. దేవుడు మరి మన పితరులు నడిపించినప్పుడు ప్రతిదీ కూడా మోషేకి ఆజ్ఞాపించేవాడు. దాని బిడ్డలారా, ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు చెప్పిన దాని ప్రకారం మోషే నడుచుకున్నాడు, నడిపించాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనం, దేవుని వాక్యం చదువుతున్నటువంటి మనం, ఆయన జ్ఞాపకం చేసిన రీతిలో, ఆయన ఆజ్ఞాపించిన రీతిలో మనం నడుస్తున్నామో లేదో స్వపరీక్ష చేసుకోవాలి. ఆ విధంగా మనం నడిచేవారిగా మన యొక్క మనస్సును, మన యొక్క నడవడికను మనం దిద్దుకోగలిగినటువంటి వారిగా ఉండాలనేటువంటిది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ తలంపు ఏంటంటే, అహరోనును అతని కుమారులు చేసిరి. చూడండి, ఎంత దివ్యమైనటువంటి అనుభూతి ఈ వచనంలో మనం గ్రహించాలంటే, దేవుడు మోషేకి ఆజ్ఞాపించేవాడు, మోషే అహరోనుకు చెప్పేవాడు. మోషే అహరోనుకి చెప్పినప్పుడు అహరోను అంగీకరించేవాడు. ఈ సీక్వెన్స్ మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, అసలు ఎంత దివ్యమైనటువంటి ఆ సంబంధం ఏ విధంగా కొనసాగిందో చూడండి. దేవుడు మోషేతో మాట్లాడటం, మోషే అహరోనుకి చెప్పటం, అహరోను తన కుమారులకు చెప్పినప్పుడు కుమారులు కూడా తండ్రి మాటని మరి అంగీకరించి విధేయులైనారు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనకి జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులు వారి మాటకి అంగీకరిస్తున్నామా లేదో, వారి మాటకి విధేయత కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది స్వపరీక్ష చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏలీ అనేటువంటి యాజకుడి గురించి మనం ఎరుగున్నాం. ఏలీ గొప్ప యాజకుడు, కానీ ఏలీ కుమారులు ఏలీ మాటను అంగీకరించలేదు. ఏలీ చెప్పినట్లుగా వారు చేయలేదు. కానీ ఇక్కడ అహరోను ఏదైతే చెప్పాడో, అహరోను కుమారులు అంగీకరించి వారు ఆ విధంగా చేశారు. ఈ ఉదయం ఆ విధంగా మరి దేవుని మాట తల్లిదండ్రులు చెప్పినప్పుడు, తల్లిదండ్రుల యొక్క మాటను మనం అంగీకరించినప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో కూడా సఫలత కనపడుతుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేటువంటిది దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయం చిన్ని స్వపరీక్ష చేసుకుంటూ మనం దేవుని మాటని, తల్లిదండ్రుల యొక్క మాటను మనం అంగీకరిస్తున్నామో లేదనేటువంటిది చిన్ని స్వపరీక్ష. దేవుడి ఈ మాటలు మనందరి హృదయంలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా.
నాయన ఆనాడు మోషేకి మీరు ఆజ్ఞాపించిన యావత్తు నా తండ్రి మోషే అనుసరిస్తూ జీవించాడు. మోషేకి ఆజ్ఞాపించింది అహరోనుకు చెప్పినప్పుడు నాయన అహరోనును అతని కుమారులు ఆ విధంగా చేశారు. తండ్రి మీ మాటకు నాయన ఏ విధంగా విధేయులయ్యారు, మీ మాటకి ఏ విధంగా లోబడి పనిచేశారో నా తండ్రి మేము కూడా నాయన అట్టి విధేయత కలిగిన వారగా, అట్టి లోబడినటువంటి వారగా అయ్యా మరి మాకు జన్మనిచ్చేటువంటి మా తల్లిదండ్రులకు కూడా నా తండ్రి ఆ విధమైనటువంటి లోబడటం, విధేయత కలిగటం, వారు చెప్పింది అంగీకరించడం అనేటువంటిది మా అందరికీ నేర్పించమని ప్రార్థన చేస్తాను. ఒకవేళ నా తండ్రి బిడ్డల్లో ప్రభు అవిధేయత ఉంటే మీరు తీసివేసిన ఆయన వారిలో విధేయతను మీరు కనుపరుస్తున్న తండ్రి దేవా అంగీకారాన్ని వ్యక్తపరిచేటువంటి రీతిలో సాగేటువంటి మనస్సును అట్టి హృదయాన్ని మా బిడ్డలైనటువంటి వారందరికీ మీరు అనుగ్రహిస్తూ మీ కృపలో నడిపించండి. ఏదైనా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా అయ్యా మీ ఆజ్ఞను అంగీకరించి లోబడి జీవించే రీతిలో నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.